రేపటి రోజున ఒకవేళ మంగ్లీ దీనిలో పాత్రధారి అయ్యుంటే యాక్షన్స్ తీసుకోవాలా? ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని అంటారు? అదేంటే యాక్షన్ తీసుకోవాలి. చట్టం ఎవరు చుట్టం కాదు, తీసుకుంటుంది. ఏ గవర్నమెంట్ అయినా అంతే ఉంది. టీఆర్ఎస్ పరిపాలనలో అప్పుడు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. చూసాం రేపు పొద్దున మరి సెంట్రల్లో చేంజ్ అయితే కూడా అప్పుడు తీసుకోవచ్చు. మొత్తానికి బాధితులకు న్యాయం జరుగుతుందంటారా? ఈ రోజుల్లో ఉన్న జరగవచ్చేమో చెప్పలేం. ఇప్పుడు డీజీపీ సివి ఆనంద్ గారు వచ్చిండ్రు, మార్పులు చేస్తారు. ఆయన పర్ఫెక్ట్ వర్క్ చేస్తాడు. ఇదే అంశం మీద సివి ఆనంద్ గారు కూడా మాట్లాడారు, యాక్షన్ తీసుకుంటాం. నాకు తెలియదు, నేను వినలేదు. మరి సివి ఆనంద్ సార్ కోసము అంటే మాట్లాడారు, మంగ్లీ గారి కోసం నాకు తెలియదు. ఈవినింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని అంశాల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇదే అంశం మీద కూడా యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. మరి న్యాయం చేస్తారా? చేస్తారు. సివి ఆనంద్ సార్ అయితే సివి ఆనంద్ గారు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కొంచెం సివి ఆనంద్ సార్ చేస్తారు. సజ్జనర్ గారు ఉండే ఇన్ని రోజులు, ఆయన ఇప్పుడు ఏ శాఖలో నాకు గుర్తు, ఆర్టీసీలో ఉన్నప్పుడు బాగానే వర్క్ చేసి ఉండడం, మరి నాకు తెలియదు. అదేంటి చేస్తారు సివి ఆనంద్ సార్. కేసులో సివి సజ్జనార్ గారు కూడా కొంతవరకు బాధ్యత రహితంగా వ్యవహరించారు. మంగ్లీ రాగానే ఆవిడతో నవ్వుకుంటూ ఫోటోలు దిగడానికి ముందుకు వచ్చారు, కానీ ఈ కేసు గురించి పట్టించుకోలేదు బాధితుల్ని అని చెప్పేసి కూడా అంటారు. అలా ఏముండదు మేడం, చట్టం ఎవరు చుట్టం కాదు కదా, చేస్తారు. అది మాట్లాడుతారు, మీతో మాట్లాడుతున్నా అంతే తప్పిస్తే గవర్నమెంట్ నాన్ కరప్ట్ ఒప్పుకోదు. ఇలాంటి స్కాములు, ఇది చీటింగ్ కేసులు ఈ రోజులలో ఒప్పుకుని లేదు. పిల్లల కానీ పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, దేని ఒప్పుకోరు మేడం. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నారు అందరు, చాలా మటుకు అంత తెలివి తక్కువ లేరు కదా. ఇప్పుడు సివి ఆనంద్ గారు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. నాకైతే నమ్మకం ఉంది సివి ఆనంద్ గారి మీద. డీజీపీగా తీసుకున్నారు కదా, మీరు ప్రెస్ మీట్ పెట్టినా అన్నారు, మీరు మంచిగా చేస్తారు అతను.